చూస్తూ ఉండగానే మన తెలుగు రాష్ట్రాలు విడిపోయి 10 సంవత్సరాలు గడుస్తున్నాయి. దగ్గరలో ఉన్నాం. జూన్ 2వ తారీఖు. మరి జూన్ 2వ తారీఖునే మనం హైదరాబాద్ని కోల్పోతున్నామా ఏమో మరి. ఎందుకంటే జూన్ 2వ తారీఖు వరకే మనకి హైదరాబాద్ రాజధాని, ఉమ్మడి రాజధాని. మరి ఇలాంటి ఉమ్మడి రాజధానిలో కాదు, మాకు అక్కర్లేదు, మేము స్వతంత్రంగా మాకు ఓన్ క్యాపిటల్ పెట్టుకుంటామని చెప్పేసి చంద్రబాబు గారు ఆయన చెప్పి అమరావతిని ఏర్పాటు చేసి గిన్నీస్ బుక్లో కూడా దాన్ని రికార్డ్ చేసి పార్లమెంట్లో కూడా దాన్ని నమోదు చేయించి రకరకాల ప్రయాసాలు పడ్డాడు. కానీ ఆయన టర్మ్లో సరిగ్గా పూర్తి కాకపోవడం మూలంగా వచ్చిన జగన్ తనకు అత్యధిక మెజార్టీ రావటం మూలంగా ఆయన చేసిన ప్రతి దాన్ని కూడా విడగొట్టి చెడగొట్టాడు. బట్ ఏదేమైనా సరే ఈ రోజున పరిస్థితి అంటే మళ్ళీ ఇంకొక 10 సంవత్సరాల పాటు హైదరాబాద్నే మా క్యాపిటల్గా ఉంచండి అని చెప్పి సుబ్బారెడ్డి గారు చెప్పారు. మరి మోడీ గారు సుబ్బారెడ్డి గారి మాట కానీ లేకపోతే జగన్ గారి మాట కానీ వింటారు కాబట్టి ఇంకో 10 సంవత్సరాలు పొడిగిస్తారా, లేకపోతే ఇక్కడ అయిపోతుందా?